అమ్ములు ఏం చేస్తున్నావు? నువ్వు ప్రవళికకి బొమ్మ తెప్పించినావు కదా, ఆడుకుంటున్నా. వావ్, ఎంత చక్కగా చదిరావు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా చదిరిందో మామూలు. అమ్ములు, నీ కిచెన్ గురించి మాకు చెప్తావా? మా యూట్యూబర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. చెప్పమ్మా, ఏంటివో. ఇది చాయ్ 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 గిన్నె. ఇందులో నేను చాయ్ చేస్తా. ఇదేమో కడాయి, ఇందులో మనము కూరలు ఫ్రై చేసుకుంటాం. ఇదేమో కట్టెల పొయ్యి, ఇదేమో పొంగలాలది, ఇదేమో బిందె, ఇదేమో అత్త. నీకు నూనె కాని చూపిస్తా ఎంత చిన్నగా ఉందో. అవునమ్ములు, చాలా చిన్నగా ఉంది, బాగుంది నీ పావులు. ఏమో గిన్నెలు, పెద్ద పెద్ద గిన్నెలు మనం ఫంక్షన్లలో వండుకుంటాం కదా. మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చినప్పుడు ఇంట్లో నేను వండుతా. రొట్టెలకు పీటే, ఇదేమో బలాడి, వీటితో నేను రొట్టెలు చేస్తా. ఇవేమో మామిడికాయవి గీరేవి, ఇవేమో కప్పులు, ఇవేమో అఫ్కోర్స్ కొబ్బరి కూడా గీరుకోవచ్చు. కప్పులు, ఇవేమో కుండలు, ఇవేమో కట్టె స్పూన్, ఇవేమో అన్నం వండుకుంటాం కదా చెంచే, సలాకి, ఇవేమో ఇకర్ర. ఇది నాకు బోర్ కొట్టినప్పుడు నేను పియానో వాయిస్తాను. ఇదేమో డైనింగ్. అప్పుడప్పుడు నేను ఇందులో చూసుకొని రెడీ అవుతాను. ఇది నా అద్దం. ఓకే, చాలా బాగుంది నీ అద్దం. నేను పొద్దున్నే లేచి ఇందులోనే మొహం కడుక్కుంటున్నాను. నీ వాష్ బేషనా? వావ్, చాలా సూపర్గా ఉంది. దీని గురించి నేను చెప్పను, నాకు సిగ్గు అవుతుంది. వావ్, దీంట్లో నేను స్నానం చేస్తాను రోజు. ఇది సబ్బు పెట్టుకునేది. వావ్, బాగుంది నీది వాష్ స్టబ్. చూసారు కదా నా మినీ కిచెన్ గిన్నెలు ఎలా ఉన్నాయో. మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మా వీడియో. ఇంతవరకు మీరు చూసినందుకు మీకు అందరికీ మేము రుణపడి ఉంటాము. ఇగో మా కోడలైతే చాలా చక్కగా తన సంసారం అయితే మొత్తం మంచిగా జమాంచుకుంది. ఎంత చక్కగా పెట్టుకుంది కదండి. బహుశా మనం కూడా ఇంత నీట్గా పెట్టుకుంటామో లేదో, కానీ మా కోడలైతే చాలా బాగా నీట్గా సర్దుకుందండి. గిన్నెలు కూడా ఎంత బాగున్నాయి కదా. ఇవి యాక్చువల్గా మా కూతురువి. తను పెళ్ళి అయిపోయింది కదా, నాకు ఇవ్వండి అని మా కోడలు ఒకటే నన్ను బాగా సతాయిస్తుంటే పైనుంచి తీసిచ్చాను. ఇంకా తనంతలో తను ఆడుకుంటుందండి. మీకు నచ్చినట్టయితే ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అమ్ములు, డైలీ ఇలాగే ఆడుకుంటావా నువ్వు పావులతోని? లేదత్త, నేను సండేనే ఆడుకుంటా మా ఇంట్లో. మిగతా రోజులలో స్కూల్కి వెళ్తా, చదువుకుంటా. నేను క్లాస్లో ఫస్ట్ వస్తా, తెలుసా అత్త? అవునా, వెరీ గుడ్. సండే హాలిడే కదా అత్త, అందుకనే నేను ఆడుకుంటా. ఓకే, సరే ఆడుకో నువ్వు. బాయ్. మరి బాయ్ చెప్పు అందరికీ, వ్యూవర్స్కి అందరికీ బాయ్ చెప్పు.